హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏహెచ్ టైమ్స్. ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుంది. సో ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో వీరందరికీ సంబంధించి ఇప్పుడు అప్డేట్ అయితే వచ్చింది. అయితే రేపు ఉదయం 6 గంటల నుండి గ్రామ మరియు వార్డు సచివాలయ అధికారులు మీ ఇళ్లకు వచ్చి పెన్షన్ల పంపిణీ అనేది చేయడం లేదండి. అయితే దీనికి సంబంధించి ఏపీ ప్రభుత్వం మనకు అఫీషియల్గా ఒక నోట్ కూడా విడుదల చేశారు. అయితే ఆ నోట్ ఏంటి, దానికి సంబంధించి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఎందుకు చేయడం లేదు ఏంటనేది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకోండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వారు వెంటనే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతానండి. అయితే దీనికి సంబంధించి మనకు నోటిఫికేషన్ కూడా అయితే వచ్చింది. ఒకసారి ఆ నోటిఫికేషన్ కూడా మీకు స్క్రీన్ పైన ఇక్కడ స్టిక్ చేస్తున్నాను, మీరు ఇక్కడ చూసుకోవచ్చు. ఇది గవర్నమెంట్ విడుదల చేసినటువంటి మనకు అఫీషియల్ జీవో అండి. అలాగే మనకు దీనికి సంబంధించి ఇంకో నోటిఫికేషన్ కూడా మీకు ఇక్కడ స్టిక్ చేస్తున్నాను. ఇక్కడ చూసుకున్నట్లయితే పెన్షన్ పంపిణీలో మార్పులు అని చెప్పేసి టైటిల్తో నోటిఫికేషన్ అయితే పబ్లిష్ కావడం అయితే జరిగింది. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రేపటి నుండి పంపిణీ చేయబోయేటటువంటి పెన్షన్లకు సంబంధించి మనకు ప్రభుత్వం ఒక రూల్ అనేది విడుదల చేశారు. ఎన్టీఆర్ భరోసా పథకం కింద అందిస్తున్నటువంటి పెన్షన్ల పంపిణీలో మనకు సమయానికి సంబంధించి ప్రభుత్వం వెసులుబాటు అయితే కల్పించింది. అధికారుల ఒత్తిడితో చాలామంది తెల్లవారుజామున 4 గంటల నుండే పంపిణీ చేస్తుండగా ఉద్యోగులతో పాటు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని చెప్పేసి ప్రభుత్వం గ్రహించి ఈ నేపథ్యంలో ఉదయం 7 గంటల నుండి పెన్షన్ల పంపిణీ ప్రారంభించాలని చెప్పేసి ప్రభుత్వం జిల్లా అధికారులను ఆదేశించింది. ఆ సమయానికే యాప్ పనిచేసేలా మార్పులు అయితే చేసింది. సో ఫ్రెండ్స్, చూసారు కదా, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నెల ఏంటంటే మనకు పెన్షన్ల పంపిణీ అనేది గ్రామ మరియు వార్డు సచివాలయ అధికారులు 6 గంటల నుండే మీ ఇళ్ల దగ్గరికి వచ్చి పెన్షన్ల పంపిణీ అయితే చేస్తున్నారు. అయితే దీని కారణంగా కొంతమంది నిద్రపోవడము, కొంతమంది ఏంటంటే ఆ టైంకి లేయలేకపోవడము, వారి ఇంటి తలుపులు కొట్టినా కానీ వారు లేయలేకపోవడము, నిద్రలో ఉండడం ద్వారా. సో ఇలాంటి ఇబ్బందులను గుర్తించి రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే ఉదయం 7 గంటలకు అయితే పంపిణీ చేయాలని చెప్పేసి గ్రామ మరియు వార్డు సచివాలయ అధికారులకు అయితే ఆదేశాలు అయితే జారీ చేశారు. సో దీని ద్వారా ఏంటంటే మీకు పెన్షన్ పంపిణీ అనేది మనకు ప్రతి నెల 6 గంటలకు పంపిణీ చేస్తారు కాబట్టి ఉదయము. ఇప్పుడు మీకు రేపటి నుండి ఏంటంటే ఉదయం 7 గంటల నుండి పెన్షన్ పంపిణీ అనేది జరుగుతుంది. సో ఈ 7 గంటలకు మీకు అధికారులు అయితే సచివాలయ అధికారులు వస్తారు. వచ్చిన తర్వాత మీరు మీ యొక్క పెన్షన్ ఐడి కార్డు అనేది చూపించి మీరు పెన్షన్ అనేది తీసుకోవాల్సి అయితే ఉంటుందండి. సో ఇదండి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకోండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వారు వెంటనే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి. Thanks for watching this video. All the best.